హలో గైస్, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసిందంటే మనకు మెడికల్ ఆఫీస్ నుంచి మహబూబ్నగర్ నుంచి అయితే కాంటాక్ట్గా పడ్డాయి అన్నమాట. అంటే పోస్టులు అయితే పడ్డాయి. అదే బస్తీ దవాఖానాలో పడ్డాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి గైస్, మనకు మెడికల్ ఆఫీసర్గా ఒకటి ఉంటుంది, స్టాఫ్ నర్స్గా ఒకటి పడ్డాయి అన్నమాట. కాంటాక్ట్ వైజ్ వచ్చింది. ఎంబీబీఎస్ విత్ కౌన్సిల్ రిజిస్టర్ ఉండాలి. రెమ్యునరేషన్ వచ్చేసి 55,000 ఏంది మెడికల్ ఆఫీసర్కి. జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి 29,000 అంటే ₹100 తప్ప 30,000 అనమాట. మనకు చూడండి వయసు ఎట్లా ఉంటుంది రూల్స్ అన్నమాట. ఏమేం కావాలి, మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి ఉంటుంది. 18 నుంచి 45 సంవత్సరాల వాళ్ళు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూకు 5 years అనమాట. ఎక్స్ సర్వీస్కు 3 years, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 years అనమాట. సెలక్షన్ ఎట్లా ఉంటుందంటే మెరిట్ లిస్ట్ ఉంటుంది. టోటల్ మార్క్ వచ్చి 100 ఉంటుంది. చూడండి ఇట్లా ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ యాక్సెప్ట్ ఎట్లా ఉంటుందంటే కేటగిరీ వైజ్గా ఉంటుంది అనమాట. మెడికల్ ఆఫీసర్కి మల్టీ జోన్ 2 నుంచి వస్తుంది. స్టాఫ్ నర్స్కి జోన్ ఉంటాయి. అప్లికేషన్ వచ్చేసి హౌ టు అప్లై అంటే వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అప్లికేషన్ అంటే ఫామ్ ఉంటే ఆ ఫామ్లో తీసుకొని మీరైతే ఆఫీస్ కాడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏమేమి కావాలంటే ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పాస్ సర్టిఫికేటు, మార్క్ షీట్ సర్టిఫికేటు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి కౌన్సిల్గా, లాస్ట్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వాలేదు, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలా ఉన్న పర్వాలేదు అనమాట. స్టడీ సర్టిఫికేట్ మాత్రం ఫస్ట్ నుంచి 10th వరకు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకేనా గైస్. పిహెచ్ సర్టిఫికేట్ డెవలప్ అది కూడా ఉండాలి. కంపల్సరీగా రిజిస్టర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మెడికల్ కౌన్సిల్ నర్సింగ్ అండ్ పారామెడిసిన్ బోర్డు కంపల్సరీ ఉండాలంటే 1 ఫోటో ఉండాలి అప్లికేషన్ చేసే ముందు. గ్యాస్ ఇప్పుడు ఇష్యూ వచ్చేసిందంటే 11/6/2025 ఇదైతే నోటీస్ అయితే వచ్చింది. స్టార్టింగ్ డేట్స్ వచ్చేసి 12/6/2025కి వచ్చింది. లాస్ట్ డేట్ రిసెప్షన్ అప్లికేషన్ వచ్చేసి 18/6/2025 అనమాట. ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసి 19/6 తర్వాత 5/7/2025. డిస్ప్లే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 7/7/2025 వచ్చేస్తుంది. లాస్ట్ రిసెప్షన్ అబ్జెక్షన్ రిప్లై క్యాండిడేట్ వచ్చేసి 8/7/2025. డిస్ప్లే ఫైనల్ మెరిట్ వచ్చేసి సెలక్షన్కి 16/7/2025 అనమాట. డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి 18/7/2025 అనమాట. గ్యాస్ నేను ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు అంటే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా నేను డిస్క్రిప్షన్లో మీకైతే ఇచ్చేస్తాను అనమాట. ఇది డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దాంట్లో పోయి డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా మీకు ఏమేమి కావాలో అన్ని ఎక్స్పీరియన్స్ ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ పెట్టండి. ఎందుకంటే మెరిట్తో ఉంటే వస్తుంది అనమాట. గైస్ ఓకే బాయ్.